నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్కి కంప్లీట్ అయిపోయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా రీచ్ అయిపోతారు అని చెప్పేసి. 3 డేస్కి 1000 మెంబర్స్ యాడ్ అవుతూ వచ్చారు. మీషో హాల్స్ పెట్టినాక చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చిన్న అప్డేట్ ఇద్దామని ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నాను. అప్డేట్ ఏంటి అంటే మన ఛానల్ 10,000 మెంబర్స్కి రీచ్ అయిపోయింది కదండి. అందరూ మీషో హాల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. చాలా వరకు 5,000 6,000 మెంబర్స్ వరకు మీషో హాల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మోస్ట్లీ షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. ఇంకా ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో ఓటింగ్ పెట్టానండి. ఏమి అంటే నేను 2 ఛానల్స్ రన్ చేయాలా లేదంటే ఒక ఛానల్ రన్ చేయాలా అని చెప్పి చాలా మంది అయితే ఒకటే ఛానల్లో అంత కంటెంట్ పోస్ట్ చేయండి అని ఓట్ చేశారు. సారీ అండి వాళ్ళందరికీ, అస్సలు అలా కుదరట్లేదనమాట. ఏమవుతుందంటే ఒక్క చిన్న విషయం చెప్తాను ఇక్కడ. మనం మిక్స్డ్ కంటెంట్ పెడితే యూట్యూబ్ అస్సలు రికమెండ్ చేయదండి. ఇప్పుడు నా ఛానల్ మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది అనమాట. అస్సలు రికమెండ్ చేయదు యూట్యూబ్. మీషో హాల్స్ చేస్తూ ఉన్నాను కదా ఈ ఛానల్లో, అది రీచ్ ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు నేను దానిలోకి వెళ్ళి కొత్త ఇంటికి సంబంధించి వుడ్ వర్క్ జరుగుతుంది, సీలింగ్ వర్క్ జరుగుతుంది, ఆ వీడియోస్ పెట్టాను అనుకోండి, అస్సలు రికమెండ్ చేయట్లేదు అనమాట. జస్ట్ 100 150 వ్యూస్ అయితే వస్తున్నాయి. అంతకు మించి రీచ్ ఉండట్లేదు. ఎవరికైతే అవసరమో ఎవరైతే చూస్తారో వాళ్ళ దాకా వీడియో రీచ్ అవ్వకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకా సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. 2 ఛానల్స్ అయితే పెట్టేశాను అనమాట ఫైనల్లీ. ఇది 10,000 మెంబర్స్ రీచ్ అయినప్పుడు గుడ్ న్యూస్ చెప్పి థ్యాంక్ యూ చెప్పి ఈ వీడియో రిలీజ్ చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ 10,000 మెంబర్స్ అయిపోయారు ఈ ఛానల్లో. అందుకని ఇప్పుడు కొత్త ఛానల్ పేరు అయితే రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఛానల్ పేరు వచ్చేసి శృతిస్ వరల్డ్ అండి. ఆ ఛానల్లో ప్యూర్గా వ్లాగ్స్ ఉంటాయి. మెయిన్గా కొత్త ఇంటికి సంబంధించి వుడ్ వర్క్, సీలింగ్ వర్క్, ఇంకా ఇంటీరియర్ వర్క్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా. నేను ఎవరి చేత ఇంటీరియర్ చేపిస్తున్నాను ఆన్లైన్లోనే చూశానండి. ఆయనైతే చాలా మంచిగా సపోర్ట్ చేసి చేస్తున్నారు వుడ్ వర్క్ అంతా. సో ఆయన డీటెయిల్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆయన విజయవాడ ఆయనండి. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ ఎక్కడైనా ఆయన వుడ్ వర్క్ చేపిస్తారు. సో చాలా బాగా మంచిగా చేస్తున్నారనమాట. డీటెయిల్స్ కన్ఫామ్గా నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అయిపోయినాక మీరు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఓ బాగా చేశారు మనం కూడా చేయించుకోవచ్చు అని చెప్పి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు ఇస్తాను. ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను అనమాట. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడల్లా తీసి పెడుతూ ఉన్నాను. సో ఆ ఛానల్లో రిలీజ్ చేయాలి కదా, ఇక్కడ అప్డేట్ ఇచ్చేసి 1 by 1 అక్కడ రిలీజ్ చేస్తాను అనమాట వీడియోస్. కొత్త ఛానల్ పేరు వచ్చేసి శృతిస్ వరల్డ్ అండి. ఆ ఛానల్లో మీకు వ్లాగ్స్ వస్తాయి, మోస్ట్లీ డైలీ రొటీన్ వస్తుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము కొత్త ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన సీలింగ్ వర్క్, వుడ్ వర్క్, అలాగే ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇంకా కొత్తవే తీసుకుంటాను. సో అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షాపింగ్, హాల్స్, రివ్యూస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శృతి థాట్స్ అండ్ ఐడియాస్. మేము 2 చూస్తాము, 2 సబ్స్క్రైబ్ చేసుకుంటాము అంటే 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూద్దాము. 10,000 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఆ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి చూద్దాము. చాలా వరకు మీషో హాల్స్ చూసి సబ్స్క్రైబ్ చేశారండి ఈ ఛానల్ని. కాకపోతే అంతకు ముందు వ్లాగ్స్ చూసి డైలీ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఇంటి కోసం మోస్ట్లీ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. టైల్స్ వీడియోస్కి, సింపుల్ వీడియోకి ఇలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. అక్కడ కంటిన్యూ చేస్తాను. ఇక్కడతో ఈ ఛానల్లో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను అనమాట. కొత్త ఇంటి వీడియోస్ అన్నీ ఇంకా నుంచి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి అప్డేట్స్, రీజనబుల్ ప్రైజెస్కి ఎక్కడ ఏమేమి దొరుకుతాయి అని నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను. చేసిన ప్రతి ఒక్కటి మీకు రిలీజ్ చేస్తాను. ఓకేనా? కొత్త ఇంటి కోసం స్టార్ట్ చేసినాయండి ఇవన్నీ. మీషో హాల్స్, వీడియోస్, వ్లాగ్స్ ఇట్లా అన్నీ ఆ ఇంటి కోసం స్టార్ట్ చేసినవి. ఇప్పుడు ఫైనల్లీ 2 ఛానల్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఈ వీడియోస్ ఈ ఛానల్లో 3 వస్తాయండి. మీషో హాల్స్ డైలీ లాంగ్ లెంత్ వీడియోస్ 3 వస్తాయి వీక్లీ. కొత్త ఛానల్ అంటే శృతిస్ వరల్డ్ అనే ఛానల్లో కూడా వీక్లీ 3 వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే డైలీ కనిపిస్తాను, కానీ ఆల్టర్నేట్ డేస్ అయితే వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ట్యూస్డే, థర్స్డే అట్లా. సారీ అండి, ఇంకా నేను ఏ ఛానల్లో ఏంటి అని అనుకోలేదు. సో కంపల్సరీ రిలీజ్ అయితే చేస్తూ ఉంటాను.
షార్ట్స్ అయితే మీషో హాల్లో డైలీ రిలీజ్ అవుతూ ఉంటాయి 10 AM అది కూడా మీరు చెప్పిన టైంకి నేను సెట్ చేసుకున్నాను అనమాట. కానీ ఒకటే ఛానల్లో అన్నీ పెట్టండి అంటే అస్సలు అవ్వట్లేదండి, టైం సెట్ అవ్వట్లేదు. నాకే ఏదోలా అయిపోతుంది అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎప్పుడు ఏది పెట్టాలి అని. అందుకని చెప్పి ఈ కన్ఫ్యూజ్ నేనే ఇంత అవుతుంటే చేసేదాన్ని, మీరు చూసే వాళ్ళు ఇంకెంత అవుతారు చెప్పండి. అందుకని సపరేట్ అయితే చేస్తున్నాను అనమాట. దయచేసి 2 ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 10,000 మెంబర్స్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఛానల్లో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సేమ్ ప్రొఫైల్ పిక్ ఉంటుందండి, శృతిస్ వరల్డ్కి, శృతి థాట్స్ అండ్ ఐడియాస్కి సేమ్ పిక్ అయితే ఉంటుంది. చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.